బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Bachupalli. APR Group, నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505. తెలుగు వన్ డైలీ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథిళ్ళ. ఆగస్టు 3వ తేదీ వార్తా వివరాలు చూద్దాం. హైదరాబాద్ నగర వ్యాపారులకు అర్ధరాత్రి 1 గంట వరకు నగరంలో దుకాణాలు తెరిచి ఉండొచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. పోలీసులు కొన్ని నెలలుగా హోటళ్లు, రెస్టారెంట్లను రాత్రి 11 గంటలకు మూసివేస్తున్నారు. అయితే దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో నగరంలో అర్ధరాత్రి 1 గంటల వరకు హోటళ్లు, రెస్టారెంట్లను నడుపుకోవచ్చని సీఎం ప్రకటించారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ సినీ నటుడు నాగబాబు సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఎయిర్ ఫోర్స్ లో సేవలందిస్తూ ప్రాణాలర్పించిన వారి కుటుంబాలకు తన వంతు సాయం చేస్తానని, ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాటిచ్చానని వెల్లడించారు. ఇచ్చిన మాటకు గాను వారికి 6 లక్షల సహకారం అందించానని తెలిపారు. కేరళలోని వైనాడ్లో సంభవించిన ప్రకృతి విపత్తు అన్ని వర్గాల వారిని కదిలించింది. వైనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో దాదాపు 300 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇప్పటికీ అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా ప్రాదేశిక సైన్యం టెరిటోరియల్లో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా సహాయక చర్యలో పాల్పంచుకున్నారు. పారిస్ ఒలింపిక్స్ లో మనుబాకర్ త్రుట్లో 3వ పతకాన్ని చేజార్చుకుంది. 25 మీటర్ల పిస్టోల్ విభాగంలో ఆమె 4వ స్థానంలో నిలిచింది. పారిస్ ఒలింపిక్స్ లో ఆమె మహిళల విభాగంలో 1 కాంస్యాన్ని, మిక్స్డ్ విభాగంలో మరో కాంస్యాన్ని గెలుచుకుంది. 2 పతకాలలో ఆమె భారత్ తిరిగి రానుంది. అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బాధితుల నుంచి స్వీకరించిన వినతులన్నింటినీ పరిష్కరించడమే మా లక్ష్యమని అన్నారు. రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే అధికంగా ఫిర్యాదులు అందాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బూతులు తిట్టినా, అవమానించినా ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూ ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పోరాటం తమకు కొత్తేమీ కాదన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 1 ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఆ తర్వాత మోసం చేశారని ఆరోపించారు. అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు సీఎం చంద్రబాబు ఈ రోజు వెళ్లారు. దీంతో ముఖ్యమంత్రిని కలిసి వినతులు ఇచ్చేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రతి ఒక్కరి వద్దకెళ్లి చంద్రబాబు వినతులు స్వీకరించారు. తెలంగాణలో 8 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టీకే శ్రీదేవిని ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ గా బదిలీ చేసింది. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. విపత్తుల నిర్వహణ విభాగం సంయుక్త కార్యదర్శి హరీష్ కు రవాణా R&B సంయుక్త కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నేడు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణను కలిశారు. ఎన్వి రమణ అప్పట్లోనే పదవీ విరమణ చేయగా కొన్ని రోజుల క్రిందటే సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకోవచ్చంటూ చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ కేసును సుప్రీంకోర్టులో విచారణకు అనుమతించినందుకు నేడు మందకృష్ణ జస్టిస్ ఎన్వి రమణను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. సుప్రీంకోర్టులో తమకు న్యాయం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. పారిస్ ఒలింపిక్స్ లో శనివారం భారత్ కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. 25 మీటర్ల మహిళల పిస్టల్ ఈవెంట్ లో ఫైనల్లో మనుబాకర్ త్రుట్లో పతకం చేజార్చుకుంది. 4వ స్థానంలో సరిపెట్టుకోవడంతో పతకం మిస్ అయింది. అయితే ఆర్చరీలో దీపికా కుమారి సత్తా చాటింది. ఆర్చరీ సింగిల్స్ లో క్వార్టర్స్ కు దూసుకెళ్లింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Bachupalli. APR Group, నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505.